అదిగో సినిమా అప్పుడే మొదలవబోతోంది. ఇదిగో ఈ ముద్దుగమ్మే మురిపించబోతోంది. ఇక ఫైనల్గా ఇదే టైటిల్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇలా జక్కన్న మహేష్ కాంబోలో వస్తున్న SSMB 29 గురించి రోజుకో గుడ్ న్యూస్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలో ఓ ఇంటర్నేషనల్ బాలీవుడ్ భామ నటించబోతోందన్న మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఒక సినిమా హిట్ అవ్వాలంటే కథ ఎంత ముఖ్యమో ఆ కథని అంతకన్నా అందంగా స్క్రీన్ మీద చెప్పడం మరీ ముఖ్యం. ఈ విషయంలో నేను PhD చేశానంటున్నాడు మన జక్కన్న. కథలు తాను రాయకపోయినా ఆ కథలని వెండితెర మీద అద్భుతంగా పండించే ఈ విజువల్ క్రియేటర్ అపజయాలకి నా అడ్రసే తెలియదంటూ వరుస సక్సెస్లతో దూసుకుపోతున్నాడు. ఇక తీసిన 12 సినిమాలని బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ చేసిన ఈ దర్శకధీరుడు RRR సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ఆస్కర్ దాకా తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో జతకడుతున్న జక్కన్న తమ కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే పలువురు హాలీవుడ్ స్టార్స్ ని అప్రోచ్ అయ్యాడంటూ గత కొంతకాలంగా వార్తలు నెట్టింట వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుండి మరో క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఎవరు ఊహించని విధంగా ఈ చిత్రంలోని ఓ ఇంపార్టెంట్ రోల్ కి ప్రియాంక చోప్రాని సెలెక్ట్ చేశాడంట ఈ స్టార్ డైరెక్టర్. ఇప్పటికే మహేష్ రాజమౌళి కాంబినేషన్ పై ఉన్న హైప్ ఈ ప్రాజెక్ట్ ను పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లాయి. దీనికి తోడు ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న ప్రియాంక ఈ సినిమాకి మరింత బస్ తెస్తుందని ఫిక్స్ అయ్యాడట మన జక్కన్న. ఇక ఈ సినిమాలో ఓ యూనిక్ క్యారెక్టర్ ను పోషించబోతుందట ఈ మాజీ మిస్ వరల్డ్. అమెజాన్ అడవులను బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కించబడుతున్న ఈ సినిమాలో ప్రియాంక పాత్రకు స్పెషల్ సీక్వెన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నో హాలీవుడ్ ప్రాజెక్ట్స్ లలో మెరిసి గ్లోబల్ లెవెల్లో క్రేజ్ కొట్టేసిన అమెరికా కోడలు ఇప్పుడు మహేష్ బాబుతో కలిసి ఆమె నటిస్తే ఈ క్రేజ్ మామూలుగా ఉండదన్న సంగతి తెలిసిందే. ఇక 1000 కోట్ల బడ్జెట్ తో 2 భాగాలుగా వస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ షూట్ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలవుతుందని తెలుస్తోంది. చూడాలి మరి RRR సినిమాతో వరల్డ్ వైడ్ గా సత్తా చాటిన ఈ దర్శకధీరుడు SSMB 29 తో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో. హీరోల చేత కత్తి పట్టించి వెండితెర మీద రక్తాలు చెందించే ఈ మాస్ డైరెక్టర్ గత సినిమా డిజాస్టర్ అయినా అసలు తగ్గేదేలే అంటూ వరుస సినిమాలని లైనప్ లో పెడుతున్నాడు. ఇప్పటికే తనకి అచ్చొచ్చిన టాలీవుడ్ టాప్ స్టార్ సినిమాని పట్టాలెక్కించిన ఈ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు ఆ స్టార్ ని మెగాస్టార్ కలిపి డైరెక్షన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడన్న వార్తలు టీటౌన్ లో గట్టిగానే వినిపిస్తున్నాయి. ఓ సందర్భంలో నేను బాలయ్యతో మల్టీ స్టారర్ కి రెడీ, మాకు తగ్గ కథ రెడీ చేయి అంటూ బోయపాటికి పబ్లిక్ గానే ఆఫర్ ఇచ్చాడు మెగాస్టార్. అక్కడ ఎంతో మంది డైరెక్టర్లు ఉన్నా వారందరినీ పక్కన పెట్టి ఆ ఛాన్స్ నీదే అంటూ పబ్లిక్ గానే చెప్పాడు మెగాస్టార్. ఇంకేం మీరు ఆఫర్ ఇస్తే నేను ఊరుకుంటానా అంటూ ఇప్పుడు వారిద్దరికీ సరిపోయే కథ గురించి ఆలోచిస్తున్నాడట మన బోయపాటి. ఇప్పటికే వరుస ఫ్లాప్లతో డీలా పడ్డ బాలయ్యకి సింహ, లెజెండ్, అఖండ అంటూ హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన బోయపాటి ఇప్పుడు బాలయ్యని, చిరుని ఒకే ఫ్రేమ్ లో బంధించడానికి రెడీ అవుతున్నాడన్నమాట. అయితే ఇద్దరి మాస్ ఇమేజ్ కి తగ్గ స్టోరీ సిద్ధం చేయడం అంత సులభం కాదన్న సంగతి బోయపాటికి తెలియందేం కాదు. ప్రస్తుతం బాలయ్య అఖండ తాండవంతో బిజీగా ఉన్న బోయపాటి ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేసి తర్వాత మెగా ప్రాజెక్ట్ పని మొదలు పెడతాడని సమాచారం. ఇక అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమా 2026 లో వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక గత డిజాస్టర్ స్కందాతో సోదిలో లేకుండా పోయిన బోయపాటి అఖండ తాండవంతో ఎలాగైనా పెద్ద హిట్ కొట్టి బాలయ్యతో డబుల్ హ్యాట్రిక్ లైన్ వేయాలని చూస్తున్నాడు. చూడాలి మరి గత హ్యాట్రిక్ ఫిలిమ్స్ లాగే ఇది అదరగొట్టి మెగా ప్రాజెక్ట్ కి లైన్ క్లియర్ చేస్తుందా లేక మరేదైనా షాకింగ్ అప్డేట్ ఇస్తుందా అని. ఇందిరాదేవి ప్రొడక్షన్స్ పై నాగప్రణవ్, కావేరి, ఆద్య హీరోయిన్ గా నటించిన చిత్రం ఓ చెలియా. కోపూరు రూపశ్రీ నిర్మాణంలో, కథ ఎం నాగరాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రం యొక్క పోస్టర్ రిలీజ్ సందర్భంగా ప్రెస్ ఏర్పాటు చేశారు మూవీ మేకర్స్. సినిమా అంటే చాలా ఇష్టము. అంటే సినిమా అంటే ఎలాంటి సినిమా ఉండాలంటే సొసైటీకి మనం ఏదైనా చెప్పగలిగే సినిమా అయి ఉండాలా. అలాంటి సినిమా అయితేనే ఈ సినిమాకు మనకు ఒక ఫలితం దక్కుతుందని చెప్పిన నా యొక్క ఉద్దేశము. మన సినిమాలో ఈ ఓ చెలియా సినిమాలో ఎక్కడ కూడా అశ్లీలత అనేది లేదు. చాలా మంచి వాతావరణంలో పిల్లలు, పెద్దలు కుటుంబ సమేతంగా చూడగలిగే మంచి చిత్రం ఇది.
నా పేరు రూపశ్రీ. మా డాడీ అంతా చూసుకున్నారు. యాక్చువల్గా నేను అజ్ఞాతంగా ఉన్నాను అంతే. నా పేరే పెట్టారు. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. హీరో హీరోయిన్ అందరూ కూడా చాలా బాగా చేశారు. అందరూ టీం వర్క్. మనకి ఏదైనా ఒక సక్సెస్ రావాలంటే ఒక్కరు కృషి చేస్తే సరిపోదు. మొత్తం ఎంటైర్ టీం కరెక్ట్గా ఉంటేనే మనకి మంచి అవుట్పుట్ వస్తుంది. మంచి అవుట్పుట్ వచ్చినప్పుడు మాత్రమే అందరూ చూస్తారు, ఒక సినిమాని ఆదరిస్తారు. ఇది కొత్త టాలెంట్స్ అందరూ కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. హీరో గారు నాగప్రణవ్ గారు ఈయన మొదటిసారి యాక్ట్ చేస్తున్నారే కానీ ఒక సీనియర్ యాక్టర్ యాక్ట్ చేసినంత రేంజ్లో యాక్ట్ చేయడం, సింగిల్ టేక్లో ఎంతటి సీన్ అయినా కానీ సింగిల్ టేక్లో చేస్తూ ఏదైనా రిస్క్ అయినా కూడా నేను చేస్తా సార్ ఏదో చెప్పండి అంటారే కానీ ఏ మాత్రం ఎక్కడే కానీ టెన్షన్గా ఫీల్ అవ్వడం కానీ భయపడడం లేదు. చాలా బాగా చేశారు. ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు మా రాజు సారే నాకు బ్యాక్ బోన్గా నిలిచి అంతా బాగా జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్ గారు అనుకున్నట్టుగా ఆన్ టైంకి కంప్లీట్ చేయగలిగాము. సో ఈ ఆన్ టైంకి కంప్లీట్ చేయడానికి కారణం నాతో పాటు ప్రతి ఒక్కరు, నా కో ఆర్టిస్టర్స్, హీరోయిన్ కావచ్చు, లేదంటే మా ఫాదర్ క్యారెక్టర్ కుంతి శ్రీనివాస్ గారు కావచ్చు, లేదంటే సతీష్ గారు కావచ్చు, ఇట్లా ఐశ్వర్య కానీ. సో వీళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. సో అందువల్లే ఈ ప్రాజెక్ట్ ఆన్ టైం కంప్లీట్ చేసుకోగలిగాము. సో ఇంతకన్నా ఇంకా నాకేం చెప్పాలో తెలియదు. బట్ లైట్ బాయ్ దగ్గర నుంచి అప్ టు నా వరకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎవరు కూడా సినిమా చూసి మాట్లాడండి. చాలా చక్కటి సినిమా. ఇందులో ఒక మంచి పాత్ర చేశాను. మీరందరూ కూడా ఎంకరేజ్మెంట్ చేసి ఇదే మాదిరిగా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళొస్తా. కమింగ్ టు నెక్స్ట్ నా కో యాక్టర్స్, ఫస్ట్ ప్రణవ్ గురించి చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఫస్ట్ మూవీ అయినా చాలా డెడికేషన్ గా చాలా బాగా చేశాడు. నాకు చాలా సపోర్టివ్ గా, చాలా నీట్ గా చాలా బాగా చేసాము మేము. సో ఇంకా చెప్పాలంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. శ్రీనివాస్ సార్తో నేను ఆల్రెడీ చాలా మూవీస్ చేశాను. సో శ్రీనివాస్ సార్ కానీ, సతీష్ సార్ కానీ, ఆద్య కానీ, ఐశ్వర్య అక్క కానీ చాలా మంది చేసాం ఈ మూవీలో. సో మీరు తప్పకుండా మా ఓ చెల్లియ మూవీ చూస్తారు, అలాగే మమ్మల్ని ఇలానే ఎప్పటికీ సపోర్ట్ చేస్తారని మేము అందరం కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సినిమాలకి ఎన్ని సీజన్లున్నా సంక్రాంతి సీజన్ అంటేనే మోజెక్కువ. ఇక ఈ సీజన్లో బరిలోకి దిగడానికి స్టార్ హీరోలు పోటీ పడుతూ ఉంటారు కూడా. తాజాగా వచ్చే పొంగల్ బరిలోకి దిగడానికి సిద్ధమైన ముగ్గురు హీరోలలో ఈ ఇద్దరు హీరోలు గతంలో పోటీ పడిన వాళ్ళే. మరి పోటీ పడిన ఆ ఇద్దరిలో ఎవరు నెగ్గారో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ఇట్. గాడ్ ఆఫ్ మాసెస్ గా పేరు పొందిన బాలయ్య ఒకవైపు, ఫ్యామిలీ ఆడియన్స్ లో ఇమేజ్ పెంచుకున్న విక్టరీ వెంకటేష్ ఒకవైపు, ఇలా డిఫరెంట్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ ఇద్దరు డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో ఈ పొంగల్ కి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అయితే గతంలోనూ 2 సార్లు పొంగల్ బరిలో దిగిన బాలయ్య, వెంకీలలో 2 సార్లు వెంకీదే పైచేయి కావడం విశేషం. మొదటిసారి 2000లో బాలయ్య వంశోద్ధారకుడు అనే సినిమాతో సంక్రాంతి పండగ బరిలో నిలవగా, వెంకటేష్ కలుసుందాంరా సినిమాతో పోటీ పడ్డాడు. అయితే వంశోద్ధారకుడు సినిమా సంక్రాంతికి ఏమాత్రం సందడి చేయకపోగా, కలిసుందాంరా సినిమా మాత్రం భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక రెండోసారి 2019 సంవత్సరంలో బాలకృష్ణ హీరోగా కథానాయకుడు సినిమాతో పొంగల్ బరిలో నిలవగా, వెంకటేష్ F2 సినిమాతో పోటీ పడ్డాడు. అయితే ఈ సంవత్సరం కూడా బాలయ్యకు సంక్రాంతి చేదు అనుభవమే మిగిల్చింది. కథానాయకుడు నిరాశపరిస్తే వెంకటేష్ కి మాత్రం F2తో బ్లాక్ బస్టర్ విజయం దక్కింది. ఇక వచ్చే పొంగల్ కి F2 కాంబోనే రిపీట్ అవ్వడం వెంకీకి అడ్వాంటేజ్ అనే చెప్పవచ్చు. చూడాలి మరి బాలయ్య 2 సార్లు తనపై విజయం సాధించినా వెంకీపై అప్పర్ హ్యాండ్ సాధిస్తాడో లేక ముచ్చటగా 3వ అపజయాన్ని పలకరిస్తాడో. భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడితే నిరాశపడటం సహజం. ఇక ఆ మూడ్లో నుండి రావడానికి హీరోలు కాసింత గ్యాప్ తీసుకుంటారు కూడా. కానీ నా రూటే సపరేట్ అంటూ భారీ బడ్జెట్ సినిమా డిజాస్టర్ అయినా డీలా పడకుండా వరుస సినిమాలని లైన్లో పెడుతున్నాడు కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్. ఆ లైనప్లో మన టాలీవుడ్ డైరెక్టర్ ఉండడం ఇక విశేషం. సినిమాపై సూర్యకి ఎంత ప్యాషన్ ఉందో పితామగన్, గజని,
సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమాలు చూస్తే అర్థమవుతుంది. కథ కోసం గుండు కొట్టించాలన్నా, సినిమా కోసం 6 ప్యాక్స్ చేయాలన్నా ఇలా తాను నటించే సినిమా బాగా రావడానికి ఎంతైనా కష్టపడుతుంటాడు ఈ కోలీవుడ్ టాలెంటెడ్. ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన కంగువా సినిమాకి కూడా అంతే ఎఫర్ట్ పెట్టి సూర్య ఊహించని డిజాస్టర్ ని ఫేస్ చేశాడు. అయితే సినిమా అటర్ ఫ్లాప్ అవగానే డీలా పడితే అది నేనెందుకు అవుతాను అంటూ ఇప్పుడు వరుస సినిమాలని లైనప్ లో పెడుతున్నాడు ఈ తమిళ స్టార్. ఈ క్రమంలోనే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రెట్రోని అనౌన్స్ చేసిన సూర్య ఆర్జే బాలాజీతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా వెంకీ అట్లూరితోనూ కూడా ఓ సినిమా పట్టాలెక్కించబోతున్నాడంట ఈ కోలీవుడ్ గజని. సూర్య 46వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా మారుతి కార్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని తెలుస్తోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ లోనే తెరకెక్కనున్న ఈ సినిమాలో మారుతి కారు మన దేశానికి ఎలా వచ్చింది, దాని నేపథ్యం ఏమిటి అనే అంశాలతో వెంకీ అట్లూరి కథ సిద్ధం చేసుకున్నారట. ఇక ఆ సినిమాకు 796cc అనే టైటిల్ పెట్టారని తెలుస్తోంది. గతంలో డెక్కన్ ఎయిర్లైన్స్ ఫౌండర్ జిఆర్ గోపీనాథ్ బయోపిక్ అయిన ఆకాశమే నీ హద్దురా సినిమాలో నటించిన సూర్య ఇప్పుడు మారుతి కారు గురించి ఏం చెప్పబోతాడని క్యూరియస్ గా ఎదురు చూస్తున్నారట మూవీ లవర్స్. మరి సర్ తో ధనుష్ కి, లక్కీ భాస్కర్ తో దుల్కర్ సల్మాన్ కి మెమరబుల్ హిట్స్ అందించిన వెంకీ సూర్యకి ఎలాంటి విజయాన్ని అందిస్తాడో చూడాలి. పొంగల్ బరిలో దిగబోతున్న బాలయ్య, వెంకీలు ప్రమోషన్స్ లో జోరు చూపిస్తుంటే మన గ్లోబల్ స్టార్ పరిస్థితి ఇప్పుడిప్పుడే తొందరేముంది అన్నట్లుగా ఉంది. ఇప్పటికే డిసెంబర్లో వస్తామని ఊహించని విధంగా సంక్రాంతి సీజన్ కి షిఫ్ట్ అయిన గేమ్ చేంజర్ పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ప్రమోషన్స్ మాత్రం ఆ స్థాయిలో లేవంటూ డిసప్పాయింట్ అవుతున్నారట మెగా ఫ్యాన్స్. RRR సినిమాతో నేషనల్ వైడ్ క్రేజ్ కొట్టేసిన రామ్ చరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాని క్రిస్మస్ బరిలోకి దించుతామని ప్రకటించిన మేకర్స్ ఊహించని విధంగా పొంగల్ బరిలోకి దించుతుండడంతో ముచ్చటగా 3 హీరోలు పోటీ పడాల్సిన పరిస్థితి. అయితే మిగతా సినిమాలు ప్రమోషన్స్ లో జోరు చూపిస్తుంటే గేమ్ చేంజర్ మాత్రం ఆ విషయంలో కొంచెం వీక్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. సాధారణంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమాని రిలీజ్ చేస్తున్నారంటే ప్రమోషన్స్ తో తెగ హైప్ క్రియేట్ చేస్తుంటారు మేకర్స్. రీసెంట్ గా వచ్చిన సినిమాలన్నీ ఇలా ప్రమోషన్స్ తో పిచ్చెక్కించినవే. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు వస్తున్నాయంటే ట్రైలర్లు మినిమం నెల లేదా కనీసం 15 రోజుల ముందైనా వదులుతుంటారు. కానీ గేమ్ చేంజర్ లాంటి సినిమా వాటన్నిటికీ భిన్నంగా కేవలం 5 రోజుల ముందు వదులుతారనే టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి నిజంగానే ఈ వార్తల్లో ఎంత నిజముందో. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించిన సినిమా డ్రింకర్ సాయి. ధర్మ, ఐశ్వర్య శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి కిరణ్ తిరుమల శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. మా డ్రింకర్ సాయి సినిమా ఇప్పటికి రిలీజ్ అయిన అన్ని చోట్ల కూడా మంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. నిన్న నేను మా వైఫ్ ఇద్దరం థియేటర్కి వెళ్ళి కూర్చున్నాం. పక్క నుంచి అనే సౌండ్లు వస్తున్నాయి. ఏంటని చెప్పేసి ఫ్లాష్ లైట్ వేసి చూస్తే మా ఆవిడ ఏడుస్తూ కూర్చుంది క్లైమాక్స్లో. అంటే ఇలాగని మా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అందరూ చాలా బాగా చెప్తున్నారు, చాలా మంచి సినిమా తీసామని. ఇలాంటి మంచి సినిమాలో నేను యాక్ట్ చేసినందుకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. అలానే మా లహరి గారికి, ఇస్మాయిల్ గారికి, బసవరాజు గారికి, మా డిఓపి వసంత్ గారికి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని మీరు రీచ్ చేయడం వల్లనే అయింది. ఇది ఇంకొంచెం ఎంకరేజ్ చేసి దీన్ని కొంచెం బయటకు ఎక్కువ తీసుకెళ్తే ఈ మూవీకి ఇంకా మంచిగా వస్తుంది. సో అది మీ సైడ్ నుంచి అవుతుంది. అండ్ మీ రీచ్ వల్లనే మొన్నటి వరకు ఓన్లీ యూత్ టార్గెట్ చేసిన మూవీ అనుకుంది, ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఫ్యామిలీ వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు మా క్లైమాక్స్కి. సో ఇది మొన్నటి వరకు అనుకున్నట్టు ఆ బూతులు ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఫ్యామిలీ మూవీ లాగా అయిపోయింది ఇది. సో ఇదంతా మీ వల్లనే అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే ఈ సినిమా చాలా హిట్ అయింది. చాలా కలెక్షన్స్ ఓన్గా ఇవాళ కూడా 50,000 ఉంది సుదర్శన్ 35. ఎందుకంటే చాలా సెకండ్ డే కూడా అంత ఉందనుకోలే మేము. చాలా బాగుంది. అందుకే ఇప్పుడు ఎందుకంటే ఇటువంటి మంచి సినిమాలు బతికించుకుంటే చాలామంది బతుకుతారు కాబట్టి మీడియా మిత్రులకు విన్నపం ఏంటంటే ఈ సినిమా చాలా బాగుంది. కావాలంటే మీరు చూడండి, చూసిన తర్వాత దాని గురించి ఏం రాయాలో మీరే జెన్యున్గా రాస్తే చాలండి. చాలా బాగుంది కాబట్టి మీ అందరి కోఆపరేషన్ మాకు కావాలని మేము కోరుకుంటున్నామండి. Everyone had done so much hard work for this project, and now it's like it is a blessing that everyone is liking it. And what to tell, I don't know. I'm very happy, and
actually very emotional at the same time because I don't know why it's feeling like it's just started some days ago and now it's over and I'm happy also. But I feel I'm gonna miss my set, everyone on the set. I'm gonna miss everyone. ముందుగా ఈ సినిమాని చూసిన వాళ్ళకి చూసి అందరికీ బాగుంది బాగుంది అని చెప్తున్న వాళ్ళందరికీ నిజంగా టైం అనేది చాలా వాల్యుబుల్. ఆ టైం మాకు ఇచ్చి వెళ్ళి సినిమాని చూసి మళ్ళీ అందరికీ చెప్తున్నారు. అండ్ మీడియా సోదరులందరికీ చాలా థ్యాంక్స్ అండి. నాకు కూడా మెసేజ్ పెట్టారు, చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమా చూసినందుకు అండ్ చూసి నాకు బాగుందని చెప్పినందుకు అండ్ అందరికీ చెప్తున్నందుకు కూడా. అండ్ సాయిధరం తేజ్ అన్న నువ్వు తోపన్న, నువ్వు సినిమాకు ముందు పెట్టిన ట్వీట్ మామూలుగా లేదన్నా. మాకు నేను మిమ్మల్ని కలవాలి, మీరు ఎవరో ఒకరి ద్వారా కొంచెం మాకు చెప్పండి. నిజంగా అన్న నేను మీ దగ్గర నుంచి ఇది చూసి నేర్చుకుంటా, ఇలా చిన్న ఫిలిమ్స్కి సపోర్ట్ చేయాలి. ఇవి ఇవాల్టి బిగ్ సినిమా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ.